డానికి సిద్ధంగా ఉన్నాయి. దేవగిరమ్మకు నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరమ్మ పెద్ద విశాలమైన వటవృక్షము క్రింద పడుకొని ప్రసవ వేదన పడుతూ ఉన్నది. సాక్షాత్ పరమేశ్వరుడే పసిబాలుగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృష్ట రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతూ మతమౌఢ్యాలను మానవ జీవితంలో గల ఈర్ష, ద్వేషాలు, అహంకార మమకారాలనే మాయాజనిత లక్ష్యాలను నిర్మూలించి శాంతి, జ్ఞాన, ప్రేమలను, సమానత్వాన్ని బోధించటానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించటానికి పైనుంచి దేవతలు అదృశ్య రూపంలో పొలవర్షం కురిపిస్తున్నారు. ప్రకృతి పులకరించి తన్మయత్వం చెంది శిశు రూపంలోనే అవతరించబోతున్న పరమశివునికి జోహాలర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మహాత్ములు, మహానీయులందరూ ఒక్క క్షణం ఆ చేతులని సమాధి స్థితిలో నుంచి ఆ పరమేశ్వరుని జననానికి వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు. దేవగిరమ్మ ప్రసవ వేదన ఎక్కువైంది. శాంతి సమభావంతో కూడిన ఆ దివ్యత్వాన్ని తెలుపటం కోసం